ఇంట్లో పాడైన పరికరాలను చాలా మందికి వేస్టేజ్ గానే భావిస్తారు. కానీ ఓ తెలుగు మాస్టర్కి అవే అద్భుతాల ఆవిష్కరణకు ముడిసరుకులయ్యాయి. సైన్స్ అంటే పిచ్చి, ఆవిష్కరణ అంటే ఇష్టం. ఆ పంతుల పేరే రొండ్ల రామచంద్రం. ఇక సర్కార్ స్కూల్ టీచర్లంటే బిల్ అండ్ బెల్లు లాగా పనిచేస్తారన్న అపవాదుకు భిన్నంగా విద్యార్థుల కోసమే గంటల తరబడి కృషి చేసి అనేక ఉపకరణాలను తయారు చేశారు ఈ తెలుగు పంతులు. మనం చెత్త అని పారేసే వస్తువులే రామచంద్ర మాస్టారు చేతిలో సైన్స్ పరికరాలుగా మారిపోయాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి చెందిన రొండ్ల రామచంద్రం 30 ఏళ్లకు పైగా తెలుగు టీచర్గా ఇటీవల రిటైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలోని పలు స్కూళ్లలో తెలుగు టీచర్గా పనిచేశారు. వృత్తిరీత్యా 34 ఏళ్లు తెలుగు పాఠాలు చెప్పినా సైన్స్ ప్రయోగాలు మానలేదు. టీచర్ జాబ్ రాకముందే ఆయన ఎలక్ట్రీషియన్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. కరెంటు పరికరాల పనితీరుపై పూర్తిగా అవగాహన ఉంది. తెలుగు టీచర్గా ఉద్యోగంలో చేరినా సైన్స్పై ఆసక్తి పోలేదు. ఏదైనా ప్రయోగం చేయాలన్నా ఆలోచనతో తక్కువ ఖర్చుతో పాత వస్తువులకి ప్రాణం పోసి సైన్స్ పరికరాలుగా తయారు చేశారు రామచంద్రం. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రయోగాలే తన విశ్రాంతి అంటున్నారు తెలుగు పంతులు. ఇక్కడ కనిపిస్తున్న పరికరాలన్నీ పాడైన వస్తువుల నుంచి ఈ మాస్టారు తయారు చేసినవే. పాత CPU ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ గా తిరుగుతున్నా, పాడైన ల్యాంపులు సోలార్ దీపాలుగా వెలుగుతున్నా అదంతా రామచంద్రం మాస్టారు ప్రతిభే. కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటినే సైన్స్ ల్యాబ్ గా మార్చేశారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం సార్. ఆ పిల్లలు వాళ్ళు పడిన సంతోషం, వాళ్ళ ఆనందం చూసి నాకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అప్పుడు TLM చేశాను. నాకు ఈ వర్క్ వస్తుంది కాబట్టి నేను చిన్న ఒక వస్తువు తయారు చేస్తే దానికి చాలా విలువైనదిగా కనపడ్డది ప్రజలలో, స్కూల్లో టీచర్లలో, పిల్లలలో. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి పిల్లలకు ఎందుకు చేయకూడదు అని, కొద్దిగా ఖర్చైనా మంచిదే అని నేను ప్రయత్నం చేసి సైన్స్లో ఎంటర్ అయ్యాను. రామచంద్రం ఇంటిలో ఏ గదిలో చూసినా చెత్త కుప్పల్లా పాడైన వస్తువులే కనిపిస్తాయి. అవే కొద్ది రోజుల తర్వాత సైన్స్ పరికరాలుగా ఆయన చేతిలో రూపుదిద్దుకుంటాయి. పలు స్కూళ్లలో పనిచేసే సమయంలో విద్యార్థులతో కలిసి ఎగ్జిబిట్స్ తయారు చేయించి జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లలో ప్రదర్శించారు. రామచంద్రం మాస్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎగ్జిబిట్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రైజులు తప్పక వచ్చేవి. అప్పుడప్పుడు నేను పిల్లలకు చూపించడం కోసం నా కారులో కొన్ని తీసుకుపోయి డిస్ప్లే చేస్తుంటా సార్. పిల్లలు సార్ వాళ్ళ నాలెడ్జ్ డెవలప్మెంట్కు అర్జుక్రీ అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగించాలి. దాని గురించి వాడు ఆలోచించగలగాలి. దాని మీద ఇంట్రెస్ట్ గురించి నేను కూడా తయారు చేయగలుగుతా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అట్లా పిల్లలలో విజ్ఞానాన్ని పెంపొందించి వాని భవిష్యత్తులో వానికి ఒక గొప్పగా ఉపయోగపడేలా తయారు చేయాలి. పిల్లవాడిని ఎడ్యుకేషన్ మీదకి వాని మైండ్ తీసుకురావాలనే ఆలోచన. రామచంద్రన్ చేసిన పరికరాల్లో కాంతి ప్రయోగాలు, గురుత్వాకర్షణ మోడల్, దర్పణాలతో కాంతి పరావర్తన ప్రయోగాలే ఎక్కువగా ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి నుంచి కాంతి వక్రీభవనం వరకు గణితంలో క్లిష్టమైన గణితంలోని పారాబోలా, హైపర్బోలా సూత్రాలని వివరించే పరికరాలు తయారు చేశారు. సముద్రంలో ఏర్పడే తుఫాన్లు, సుడిగుండాలు, టోర్నడోల ఏర్పాటుపై నమూనా రూపొందించారు. పాడైన స్పీకర్లతో స్టాండ్స్, పనికిరాని ల్యాంప్స్, మూతలతో టేబుల్ ల్యాంప్ రెడీ చేశారు. తన వర్క్ షాప్లో సైన్స్ ఎగ్జిబిట్స్కు అవసరమైన టూల్స్ తానే తయారు చేసుకుంటారు. ఇప్పటి వరకు 60కి పైగా పరికరాలు తయారు చేశారు. 200 సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేయాలన్నదే తన సంకల్పం అంటున్నారు రామచంద్రం మాస్టర్. మొట్టమొదటిసారిగా 1997 అనుకుంటా, బహుశా 97, 87లో అప్పుడు నేను ఓజోన్ లేయర్ మీద అప్పుడు బాగా టాక్ వచ్చింది. ఓజోన్ లేయర్ హోల్ పడ్డదని. అప్పుడు నేను సొంతంగా ఓజోన్ లేయర్ మీద ఆ ఫోటో ఉన్నది. ఓజోన్ లేయర్ మీద తయారు చేసి నేను డిస్ప్లే చేస్తే అదే గన్ చేసుకున్న పిల్లల ముందు కలెక్టర్ నుంచి అవార్డు వచ్చింది సార్. ఇప్పటి వరకు దాంట్లో ఎవరికి అవార్డు రాలేదు కలెక్టర్ నుండి, కానీ అంతకుముందు కూడా లేదు. కానీ అట్లా అంటే నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. దాదాపు ఒక 60 ప్రయోగాలు ఉన్నట్లే లెక్క ఉన్నాయి. ఇంకొక 25 తయారు చేయడానికి మెటీరియల్ ఉన్నది. ఇంకొక 50 తయారు చేయడానికి నాకు మైండ్లో ఉన్నాయి. స్క్రాప్ షాపుల్లో పాడైన వస్తువులు తెచ్చి ఫ్లడ్ లైట్లు, సోలార్ దీపాలు, టేబుల్ ఫ్యాన్లు, కటింగ్ మిషన్లు తయారు చేయడం ఆయనకు చాలా ఈజీ పని. ఒక కెమెరా కటకం ఎలా పనిచేస్తుందో చూపించే మోడల్ నుంచి కాంతి వక్రీభవన ప్రయోగాలు, తరంగాల పౌన పుణ్యాల వరకు అన్నీ ఇంట్లోనే తయారు చేశారు. తన దగ్గరకు వచ్చే ప్రతి పనికి రాని వస్తువుని ఓ సైన్స్ పరికరంగా మార్చుతారు. ఆ పరికరాలను భద్రపరచడానికి స్వయంగా పెట్టెలు తయారు చేసి వాటిపై బొమ్మలు అంటించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్క్రాప్ కొని షాప్ ఉంటుంది కదా, అతను నాకు పరిచయం అయ్యాడు. ఇప్పటికి కూడా సాయంత్రం 1 గంట పోయి అక్కడ కూర్చుంటా. మనకు నచ్చినది, మనకు అవసరం ఉన్నది, చాలా బాగా అనిపించేటువంటి ఆ వస్తువుని తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నా సార్. ఇది పనికి వస్తుంది. ఇవన్నీ సామాన్లన్నీ అప్పటి నుంచి సేకరించుకుంటున్నాను. నా సొంతంగా టూల్స్ తయారు చేసుకొని ఇంట్లోనే అన్నీ కూడా వెల్డింగ్ మిషన్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర.
రామచంద్రం ప్రతిభ సైన్స్తో ఆగిపోలేదు. అక్షరాలతోనూ అద్భుతాలు చేశారు. కవిత్వం రాస్తారు. ఇప్పటి వరకు 3 పుస్తకాలు అచ్చువేయించారు. మెరుపులు కవితా సంకలనం ఇతర భాషల్లోకి అనువాదమైంది. కవిత్వంలో సున్నితమైన భావాలు పలికిస్తూనే సైన్స్లో సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తున్న రామచంద్రం మాస్టర్కు అనేక అవార్డులు, సత్కారాలు పలకరించాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు పలు విద్యా సంస్థల ప్రశంసలు అందుకున్నారు. అవార్డుల కోసం ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేయలేదని సమాచారం. ఓ ప్రభుత్వ అధికారి తన సేవలను గుర్తించి స్వయంగా రామచంద్రం తరపున దరఖాస్తు చేసి అవార్డు అందేలా చేశారన్నారు మాస్టారు. కర్నూలు జిల్లాలో తెలంగాణలో అవార్డు కోసం అప్లికేషన్ పెడితే అవార్డులు ఇస్తారు. కానీ నాకు అవార్డు ఇవన్నీ నేను ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. డైరెక్టర్ ఆఫీసులో ఉంటాడు సారు, ఆయన డిప్యూటీ ఈఓ గారు, ఆయననే సొంతంగా నా తరఫున ఇప్పించిండు. అది తీసుకున్న డిస్ట్రిక్ట్ అవార్డు టీచర్గా, బెస్ట్ టీచర్గా. స్టేట్ అవార్డు వస్తుండే, నన్ను అప్లై చేసుకోమంటే నేను అప్లై చేసుకోలే. నేషనల్ అవార్డు వస్తుండే, అప్లై చేసుకోమంటే చేసుకోలే. చెత్తలో శాస్త్రం ఉంది, అక్షరాల్లో జీవం ఉంది. రెండింటినీ పిల్లలకు చూపగలిగితే వాళ్ళల్లో ఆలోచన పుడుతుందంటారు రామచంద్రం. నిజంగానే ఈ మాస్టారు చేతిలో చెత్త శాస్త్రంగా మారింది. పదాలు కవిత్వంగా మారాయి. పిల్లల్లో ఆసక్తి రేపేలా అనేక సైన్స్ వస్తువులు రూపొందించారు. రొండ్ల రామచంద్రం చూపించిన ఈ మార్గం ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి విద్యార్థికి ఒక ప్రేరణ. శాస్త్రం అంటే పుస్తకాల్లో చదివేది కాదని మనస్సుతో చేసే ప్రయోగమని నిరూపించారు ఈ తెలుగు మాస్టర్.